హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. కష్టం వచ్చినప్పుడు చాలామంది హెల్ప్ కూడా చేస్తుంటారు ఫ్రెండ్స్. మన స్నేహితులు కావచ్చు, లేకపోతే మనం అనుకోని వారు కావచ్చు. ఎవరో ఒకరు మనం చెప్తా ఉంటాం కదా, మా కష్టకాలంలో మా బంధువులు, మా సన్నిహితులు, మా రక్త సంబంధికులు మాకు హెల్ప్ చేయలేదు కానీ మాకు తెలియని వారు మాకు హెల్ప్ చేశారు అని చెప్తుంటాం కదా. అలాగా మంచి వాళ్ళు కూడా ఉన్నారనే చెప్తాను నేను ఖచ్చితంగా. కానీ ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం హెల్ప్ చేయడానికి చూశారు ఒక టైంలో. అది ఏ టైం అంటే కరోనా టైం అని చెప్తాను. కరోనా టైంలో చాలామంది చాలా వరకు హెల్ప్ చేశారు. ఎంతగా హెల్ప్ చేశారంటే జీవితం చాలా చిన్నది అని వాళ్ళు అనుకున్నారు. అందుకనే వాళ్ళకు తగినంత, వాళ్ళకు ఉన్నంతలో తప్పకుండా ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. కరోనా పోయింది, హెల్పింగ్ నేచర్ కూడా వాళ్ళల్లో నుంచి వెళ్ళిపోయిందనే చెప్తాను. అంటే మనమంతా ఎలా ఉన్నామంటే, ఒక మరణం మన దగ్గరికి వస్తుంది అంటేనే మనలో ఉన్న దయాగుణం కానీ, ఎవరికో ఏదో చెయ్యాలి అనేది జ్ఞాపకం వస్తుంది. అంతేగాని అది పోయిందంటే దాంతోపాటే మన దయ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. అయితే చాలామంది కష్టం చేస్తుంటారు మేము ఎదగాలి అన్న తపంతో. కానీ కష్టపడే వాళ్ళంతా ఎదగరు ఫ్రెండ్స్. ఎవరైతే జ్ఞానం కలిగి, తెలివి కలిగి కష్టం చేస్తారో వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. ఇప్పుడు రోజంతా ఆటో తోలే వాళ్ళంతా చాలా కష్టం చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళకంటే. కానీ వాళ్ళంతా మిలియనర్సు అలా అవ్వడంలా, కోటీశ్వర్లు అవ్వడంలా, కానీ బిజినెస్ చేసే వాళ్ళు అవుతున్నారు. కారణం వాళ్ళు ఎక్కువ జ్ఞానంతో కష్టం చేయడమే. జ్ఞానంతో ఎవరైతే కష్టం చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతున్నారు. అయితే జ్ఞానంతో కష్టం చేయడం అంటే ఎదుటి వాళ్ళని కిందకి లాగడం అని మాత్రం నేను చెప్పను ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళని ఎప్పుడు కిందకి లాగి మనం ఎదగాలి అని అనుకోవడం మాత్రం తప్పు. ఒకవేళ నువ్వు ఎదుటి వాళ్ళని కిందకి లాగి ఎదిగినా ఒక టైంలో ఎవరో ఒకరు వచ్చి నిన్ను కూడా లాగేస్తారు. అందుకని మనం ఎప్పుడు ఇతరులకి వీలైతే నువ్వు సహాయం చేయకపోయినా సరే ఒక మంచి మాట అయినా చెప్పగలగాలి. వాళ్ళ కష్టకాలంలో వాళ్ళకు తోడుగా నిలబడగలగాలి. వాళ్ళు ఎటువంటి చనిపోవాలన్న ఉద్దేశాలు రాకుండా జీవితం ముందు చాలా ఉంది, ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది అన్న ఒక ధైర్యమైన మాట చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక క్షణం అయితే వాళ్ళ జీవితం మారుతుంది. ఆ క్షణంలో ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.